ఎంతసేపు కానీ ఉంటాకు. గంట అయితాంది ఇంకా జడితిత్తలేదు. నీ అవ్వ ఎంతసేపు నిల్చోనే నాకు కాలు నొత్తానే నేను పోతా. ఏడికిరా పోయేది? గొర్రె జడితిచ్చేదానికి ఎవ్వరం పోయేది లేదు, అందరం ఇన్నే ఉండాలిరా. మా మనవడు వచ్చిండు, మా మనవరాలు వచ్చింది, మేమందరం ఉన్నాం. స్వామి జడి తీయాలే మంచిగా. ఎందుకు ఇంత అనుమానం పెట్టుకున్నావు? చేసే కాడికి అన్ని చేసిరు కదా, ఏమో గిట్ల చేయబడితివి. గా తాంబూలం ఇటీరా. ఇట లేదే అవ్వా. అన్ని పెట్టినావు కానీ తాంబూలం పెట్టలేదేమి? తాంబూలం తెత్తా అంటివి కదా. నేనెప్పుడు తెత్తా అన్నా? నువ్వే తెత్తా అంటివి కదా. పోతే ఓ నా కోడలు రాను రాను బొత్తిగానే రైతాయింది. అన్ని బొట్టు పెట్టి చెప్పానో ఏమో ఏమన్నా చేసిందో లేదో. జల్ది తీసుకురా. ఇచ్చింది ఇచ్చింది కనీతం పారి. సాయిసు జడితిచ్చుడు అంటే పెయి మొత్తం ఊగాలే. గిట్ల గిట్ల తలకాయ ఊపుడు కాదు. రేపు గాని ఎల్లుండి గాని ఎన్ని దినాలైనా మంచిది. అందరం ఇట్లనే ఉంటాం. మరి నీ ఇట్టవిగా నీ అమ్మ ముసల్దానా. అరే గిట్లయితే కోసుడు ఎప్పుడు వండేటప్పుడు అయితే అందరు ఆకలి మీద ఉన్నారు, ఏదో ఒకటి కానీ. బావా మంచిగా మొక్కు బావా. చాలు చాలు. ఏం కత్తి ఆగో. వచ్చిన అవా తల్లి ఇచ్చింది ఇచ్చింది. తినుకుంటా ఆ టీవీ చూడండి. మనసులో పట్టదారా? ఆ తిన్నది ఎట్లా అనుకుంటురా నీకు? ఈ తానం చేసి తుడుచుకునే తువ్వాలా? ఎంతగానో చదరాలే చదిరి చదిరి అట్టంది నాకు. ఏదో ఒకటి చదవడం నీకు మనసుకు పట్టదానే. ఇక టిఫిన్ పెట్టు. తెత్తన్నా నాన్న. నాన్న లాస్ట్ మ్యాచ్ నాన్న, 5 నిమిషాల్లో అయిపోతుంది నాన్న. లాస్ట్ ఓవర్ నాన్న. క్రికెట్ లేదు, కాకరకాయ లేదు. ఎంతసేపు క్రికెట్ క్రికెట్. పైసకు రాదు, బోగు రాదు. కాలేజీ బా. అసెంబ్లీలో ఇక మీనరాశి. 9ంట గురుడు, 6ంట శని. అద్భుతం, మహాద్భుతం. వృత్తిపరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంది. కానీ రాహు మాత్రం కాస్త వక్ర స్థితిలో ఉన్నాడు. రానున్న 10-15 రోజుల్లో మీ జీవితంలో కొన్ని పెను సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు. మీ వెనకాలే మీకు తెలియకుండా గోతులు తవ్వుతారు. ఈ సమయంలోనే మీకు అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలిసిపోతుంది. మానసికంగా చాలా కృంగిపోతారు. సమాజంలో మీ పరువు పోతుంది. గురువు గారు ఇందాక అంతా బాగుందని చెప్పి ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? ఉంది, మన దగ్గర అన్నిటికీ పరిహారం ఉంది. కిందటి రాశి వాళ్ళని నువ్వులు తిని బెల్లం తినమన్నాం కదా. ఈ రాశి వాళ్ళు బెల్లం తిని నువ్వులు తినండి. ఇక మీకు తిరుగుండదు. శుభం భూయాత్. ఏమే బెల్లం నువ్వులు రెడీ చేయి. బెల్లవిందో నువ్వులిందో. నువ్వులు చాలా బండి తాళంలే. తెస్తున్నా. ఏమే ఇంకా ఇన్నే ఉన్నావు? బస్సు రాలే? లేదు నాన్న. సరే నేటే పోతున్నా. కాలేజ్ దగ్గర దింపుతా, బండి ఎక్కు. అయ్యా అద్దు నాన్న, నా దోస్తులు వస్తారు, నేను వాళ్ళతోని బస్సులోనే పోతా. ఏమే మంచిగా బండిలో దించుతా అంటే గుంపుల్లో బస్సులో పోతానంటావు. తలకాయలేంతానా. ఎక్కువ బండి ఎక్కు. సరే నాన్న. అరే సీను, టిఫిన్ తిని పోదురారా. ఏ వద్దత్తా, నేను బయటకు పోలే తొందరగా. అరే ఇప్పుడు పోతే ఎప్పుడో సాయంత్రం మొత్తం బయట ఎందుకు తింటాం? తినిపోయిరారా. ఓ రోడ్ల మీద వాడిపోయేటోళ్ళు అందరూ విడిచిపెట్టు దానం. టిఫిని టిఫిని
నువ్వు కాక చేసిను ఆడేమో గడ్డలు తెచ్చి పెట్టినట్టు మనకు ఊకొత్త ఆడింటే ఏమనుకుంటాడు? ఆడింటే నాకేమన్నా భయమా గాలితోని మనకేంది ఆడేవాడు అసలు గాలికి తిరిగేటోడు ఒవ్వని వాడతాను ఇంట్లోకి పిలుచుడేనా పద్ధతి లేదు పాలు లేదు ఇంట్లోకి రానియకంటే చంద్రం చేస్తాంది. అరే ఇక తిను. నాకేమొద్దు. ఆ ముసలిదాని మాట పట్టించుకుంటావు తిను. వద్దు. అరే తినమన్నా తిను తిను. ఎన్ని తిట్టినా సుత సిగ్గు లేకుండా తింటానేవరా ఏ ఆపరా మామా టైంకి వచ్చినాం. అర్జెంట్ పని మీద పోతా అంటే బండి పంచర్ అయింది. మస్తు టైం నుంచి చూస్తున్నా ఆటోలు వస్తలేవు. నేను కాలేజీ దాకా దించు. అంటే మామా నేను పోయేది వేరే పని మీద వేరే రూటు. ఏం కాదు 2 అడుగులు అటు ఇటు పోయి దింపరా పోమా పో. అది ఓ పని చేద్దాం మామా, మీరు ఇద్దరు ఈ బండి మీద పోర్రి, ఆ బండి రిపేర్ అయినాక నేను వేసుకొస్తా. నా బండి కోసం నువ్వెందుకు రాగుడు? నువ్వు పోవే పో ఎక్కువ. మామా అది అరే తొందరగా తీసిపో అంటే సోది చెప్తావేందిరా? నువ్వు పోమా పో. సరే మామా సరే. బాయ్ నాన్న. బాయ్ మామా. సరేమ్మా. ఈడొకడు ఆడోళ్ళు అంటేనే సిగ్గుపడతాడు. ఎంత బతుకుతాడో ఏందో. ఏమన్నా నీకు అసలు దిమాకున్నదా? ఈడొచ్చిన బిడ్డను ఎవరితో పడితే అంత పంపిస్తావా అన్న? కొంచెం ఆలోచించాలి కదనే. ఇలా రేపు రోజులు ఎట్లున్నాయి మళ్ళా? రే ఏం మాట్లాడుతున్నావురా? నా బిడ్డ గురించి నా ముందే తప్పు మాట్లాడతావురా నువ్వు? అయినా ఓ ఆడపిల్ల మొగోని బండి ఎక్కితే అంతేనా? అరే అది కాదన్నా. ఒక చిన్నప్పుడు కానీ చూస్తారా అండి, నా కళ్ళు మొక్కట పెరిగినాడు. ఆయన గురించి తెలవకుండానే నా బిడ్డను పంపుతాను రానితో. ఇగా నేను నా బిడ్డను ఎంత నమ్ముతానో అంతకన్నా ఎక్కువ నమ్ముతానండి. అబ్బా మా నాన్న ముందు ఏమన్నా యాక్టింగ్ చేసినావా? కామెడీగా ఉందా నీకు? ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు. అయినా నువ్వేందే బండి ఎక్కమంటే ఓ ఏగేసుకుంటా ఎక్కుతున్నావు. ముందేనక ఆలోచించవా? సిగ్గుండాలే కొద్దిగంతా. ఆ? నీ బండి ఎక్కడానికి నాకు సిగ్గెందుకు? అయినా నేను ఇంటి నుండి బయటికి రాగానే రావాలని తెలియదా? ఏం చేసినవరా ఇంతసేపు? నేను రెడీగానే ఉండే, మీ అమ్మనే తినిపో అని చెప్పి కూర్చోబెట్టించింది. ఏంద్రా అట్లున్నావు? ముసలిది మళ్ళీ ఏమన్నా అన్నదా? ఏ పిసదే, అది లైట్ తీసుకో, దాని గురించి పట్టించుకోకు. మన తలకాయలేదు. పెళ్ళేదాకా ఓపిక పట్రా, దాని సంగతి చెప్తా. సరే అట్లనే. రే ఆ. నువ్వు రాత్రి మళ్ళా మా నాన్న వాళ్ళతో కూర్చొని మంది తాగినావు కదరా? ఎన్నిసార్లు చెప్పాలరా తాగొద్దని? ఏ నేను దాగలే, వట్టిగా కంపెనీ కోసం కూర్చున్నా అంతే. నేను దాగలే నిజంగా. తాగినా? నేను చూసిన అబ్బా, ఏ నేను తాగినా? తాగలే, అబ్బా. చూసినా? తాగుతావా? ఇన్నిసార్లు చెప్పినా నీకు తాగొద్దని? చెప్పి చెప్పి నా నోరు పోతుంది. అవును, హాల్ టికెట్ వచ్చిందా? ఇంకా 10 రోజులే ఉందిగా ఎగ్జామ్కి. మంచిగా ప్రిపేర్గా. అట్టనే. సాయంత్రం తొందరగా వచ్చే, ఖర్చులోకి ఉంచుకో. ఏ నాకు వద్దే, మొన్న ఇచ్చిన ఆల్రెడీ ఉన్నాయి. ఉంటే ఉండనిరా, ఇవి కూడా ఉంచుకో. అరే అవసరం నా లేదు. దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. సాయంత్రం తొందరగా వచ్చే, వచ్చే ముందు ఫోన్ చేయి. హుజురాబాద్ అన్న, హుజురాబాదా? దాదా అక్క అన్నట్టు జరుగు, అమ్మటి జరుగు. అడుగు సార్ హుజురాబాద్. అమ్మ వీళ్ళు మళ్ళీ వస్తారా? ఏడి బోసుడికే గాడు అన్నా లేడేడా? అరే చూడిపోరా బాయ్ అని బండేడు ఉందంటాడు. ఇన్నేళ్ళో ఉంటాడు దేవులాడు. అప్పించేదాకా మా ఇంట్లో పొంటి తిరుగుతారు. ఇక అప్పించినాక మేము ఈ ఇళ్ళ పొంటి తిరగాల. నీ దొరికింది కొడుకు. అన్న ఏం లేదన్నా, ఉంగురం పోతే ఎత్తుకుంటున్నాను. ఆహా అన్న మీరెందుకు వచ్చిరన్నా? ఒక్క ఫోన్ కొడితే నేనే వస్తుంటే కదనే. తమ్మి నువ్వు చాలా కథలు పడుతున్నావురా. 4 నెలలైందిరా పైసలు కట్టి. ఫోన్ చేస్తే ఎత్తావు, ఇంటికి వస్తే దొరకవు. ఇప్పుడేమో ఆడ దాచుకొని నాతో నాటకాలు ఆడుతున్నావురా. లేదన్నా 3 నెలల కింద నా పరిస్థితి ఏ మంచిగా లేదన్నా. ఒక్క నెలగానే మొత్తం పైసలు ఇచ్చేస్తా. మంచి పుట్టుక పుట్టామన్న సిగ్గున్నా అదరా నీకు? మనిషివా అరాసలు? అన్నా జర మెల్లగా మాట్లాడన్నా, ఎవరన్నా ఇంటి ఇజ్జత్ పోతుంది. అబ్బో నీకు ఇజ్జతుందా? నీ బతుకు కదా ఒక్కటి తక్కువ నాది. అయినా గీంతో మాట్లాడిందన్నా, చక్కగా బండి గుంజుకొని పోదాంపా. అన్న వద్దనా మీకు దండం పెడతా. బండి తీసుకుపోతే నేను రోడ్డు మీద పడతా, నా కుటుంబం మొత్తం ఆగమవుతుంది. అన్న ఇది ఒక్క పలు టైం ఏంటి అన్న, మీకు దండం పెడతా. నా 3 నెలల సంది వీడికి ఇట్నే చెప్తుంటే ఇంకెన్ని రోజుల్లో మమ్మల్ని పిచ్చోని చేస్తావు? ఇదొక్క పాలన్నా, నా తల తాకట్టు పెట్టన్నా, ఎట్లా చేసన్నా మీ పైసలు మొత్తం కట్టేస్తా. ఇదొక్క పని నమ్మురన్నా.
తమ్మి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. వచ్చే నెల వారికి నా పైసలు నాకు తెచ్చి నీ అంతలా నువ్వు ఇవ్వకపోతే నీ బండి ఉండదు, నువ్వు కూడా ఉండవు. సరే అన్న. నా ముఖమేం చూస్తున్నావురా? బండిది ఆ శంకర్ గారి మిత్తి పైసలు పోవాలా? ఉన్న పైసలన్నీ పెట్రోల్కి అవుతున్నాయి కదరా.